100 రోజుల్లో జమ్మలమడుగును గాడిలో పెట్టడమే ప్రధాన లక్ష్యమని బీజేపీ నేత ఆదినారాయణ రెడ్డి అన్నారు. జమ్మలమడుగు ఎమ్మెల్యేగా గెలిచిన తరువాత నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ భూపేష్ రెడ్డితో కలిసి టీడీపీ కార్యాలయంలో మాట్లాడారు. తనను 17,000 ఓట్ల మెజారిటీతో గెలిపించిన జమ్మలమడుగు ప్రజలకు ధన్యవాదాలు తెలియజేశారు. జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర పరిపాలనను అధోగతి పాలు చేశాడని మండిపడ్డారు. జమ్మలమడుగు మాజీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి కూడా జమ్మలమడుగును దోచుకున్నాడని ఆరోపించారు. నియోజకవర్గంలో పెండింగ్ లో ఉన్న పనులను అతి త్వరలో పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు ఆదినారాయణ రెడ్డి. అధ్యక్ష, ఆయన ఒక్కసారి కొడిగత్తి కేసు, ఒక్కసారి వివేకానంద కేసు గురించి చెప్పగలడా? అప్పుల పట్టి చెప్పగలడా? చేసిన తప్పుని చెప్పగలడా అని ఇష్టం వచ్చేట్టు నిల్లిస్తాం. తన తప్పుని ఎత్తి చూపుతాం. పారిపోతాడు. వైఎస్ఆర్ పార్టీ తుంగలేకపోతుంది. అవినాష్ రెడ్డి బొక్కలేకపోతాడు. చాలా తప్పు చేశాడు. మేము ఇక్కడ చేయాల్సినవి చాలా ఉన్నాయి. 100 రోజుల లోపల నేనేం చేసేది మీరే గమనిస్తారు. 100 రోజుల తర్వాత ఈరోజు 5వ తేదీ. 100 రోజులంటే జూలై, ఆగస్టు, సెప్టెంబర్ 20వ తేదీ అడగండి. మీరు గడువు పెట్టి 100 రోజుల టైం. ఈరోజు షెడ్యూల్ టైం. ఏమైంది జమ్మలమడుగులో పరిస్థితులని? రోడ్లు గుంతలు పుడిచాలా? వెంబడే ఎండలు పిలిపించాలా? ఆ ఇండ్లను పూర్తి చేయాలా? ఇసుకను ఈ రోజు నుంచి ఆపిస్తాం. అక్కడ కొండాపురంలో ఇసుక దోపిడీ జరుగుతుంది. రకరకాల ఇసుక దోపిడీ జరుగుతుంది. ఇసుకను ఆపిస్తే అయిపోతే ఇష్టం వచ్చేట్టు తప్పులు చేసినాడు సుధీర్ రెడ్డి. మా కుటుంబాన్ని గురించి చుచ్చు పెట్టాలని చూసినాడు. నా మీద వ్యక్తిగతంగా కోడికత్తి కేసు, వివేకానందుడి కేసు, నక్కా నారాయణ రాయచోటి కేసు, 4 కేసులు డబ్బులు పడుకున్నట్టు నా మీద నింద మోపినాడు. నేను చేయాల్సిన పనులు ఏసీ సిమెంటు, తేజ సిమెంట్ రావాలి, స్టీల్ ఫ్యాక్టరీ రావాలా, ప్రాజెక్టు నిర్మాణం జరగాల, గండికోట నిర్వాసితులకు డబ్బులు ఇప్పించాలా, గండికోట టూరిజం పికప్ కావాలా, జమ్మలమడుగు పొద్దుటూరులో ఒక మెడికల్ కాలేజీ, ఇంజనీరింగ్ కాలేజీ, ఫార్మసీ కాలేజీ రావాలా, పికప్